మనం నదీ సంగమాలైన కొన్ని నిర్దిష్టమైన ప్రదేశాలకు వెళ్తున్నాం. అంతేకాకుండా ఈ 12 సూర్యచక్రంలో కొన్ని ప్రత్యేక సమయాల్లో వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు. అన్నింటికన్నా ముఖ్యంగా ఇదొక శుద్ధీకరణ ప్రక్రియ. శుద్ధీకరణ అంటే నదిలో మునక వేస్తే మీ కర్మలన్నీ కొట్టుకుపోతాయా? లేదు. ఖచ్చితంగా కొంత శుద్ధీకరణ జరుగుతుంది. ఒక్కరోజు మునకతో ఏమీ రాదు. ఈవేళ అందరూ పర్యాటకుల్లా వెళ్తున్నారు. కాని మీరక్కడ ఒక మండలం అంటే 48 రోజులు ఉండి సరి అయిన సాధనలు చేస్తూ మీ వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి ఆ జలాన్ని ఉపయోగించుకుంటే అప్పుడు మీ శరీరంలోని నీరు అంటే 72% లేదా దాదాపు 30 వంతున్న నీరు మీరు కోరుకున్నట్లుగా ప్రవర్తిస్తే మీరు అద్భుతమైన మానవులుగా మారిపోతారు. యోగశాస్త్రం మొత్తం భూతశుద్ధి అనే మూలం నుండి లేదా మనం భూతశుద్ధి అని పిలిచే దానికి ఆధారం that we call as Bhuta Shuddhi. అంటే ఈ పంచభూతాల శుద్ధీకరణ. కాబట్టి మీరు కుంభమేళా అని పిలుస్తున్నది కూడా భూతశుద్ధి ప్రక్రియలో ఒక భాగమే. Bhuta Shuddhi process. ఇది యోగ వ్యవస్థకి పునాది.